ఇంకోటండి, మనం హెల్ప్ చేస్తే అండి వాడి లైఫ్‌లో మంచి అమ్మాయి రావడానికి ట్రై చేస్తది కాబట్టి అండి, నాకు 1 ఇయర్ నుంచి అండి ఆళ్ళ వైఫ్ వాళ్ళు బెటర్ ఉన్నారు మ్యారేజ్ కానీ హెల్ప్ చేస్తాను నన్ను చీట్ చేసిండండి. మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు 1 ఇయర్ నుంచి నన్ను ఇట్లనే. ఈరోజు చూడండి వాడికి నేను ఇట్లా వీడియోస్ పెడుతున్నా, వాడు ఏమనకున్నా కూడా నన్ను తిడుతున్నాడు. వాడి క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పి నా గురించి ఫేక్ అలిగేషన్లు చేయడం, ఫేక్ సర్క్యులేషన్ చేసి ఏమన్నా మ్యాచెస్ ఉంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా చూస్తే కూడా కరెక్ట్ అయిన అమ్మాయిలు ఉంటే, అమ్మాయిలు బాగుంటే, ఫ్యామిలీ ఉంటే అవి కూడా చెడగొడుతున్నాడండి. ఆ ఆప్షన్స్ కూడా చెడగొడుతున్నాడు చూడండి. బ్యాక్‌గ్రౌండ్‌లో నాకు బ్యాడ్ చేసి ఇంత చెత్త బిహేవియర్ ఉంది చూడండి. అప్పుడు నాకు మ్యారేజ్ జరగనీయకుండా చేయడం, మ్యాచెస్ రానీయకుండా చేయడం, ఇలాంటి చెత్త బిహేవియర్ ఉంటుందా చెప్పండి. ఒక మదర్‌కి ఫాదర్‌కి పుట్టేవాళ్ళు ఇలాంటి బిహేవియర్ ఉంటుందా? నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడం, నన్ను కరెక్ట్ అమ్మాయిలు రాకుండా చేయడం నా లైఫ్‌లోకి, ఇలాంటి పనులు చేస్తున్నాడు వాడు. ఇంత చీప్ క్యారెక్టర్ ఉంది చూడండి వాడి దగ్గర. ఇంత చీప్ క్యారెక్టర్ ఉంది, ఇంత వరస్ట్ క్యారెక్టర్ ఉంది వాడి దగ్గర. నేనేమో 1 ఇయర్ నుంచి వాడికి హెల్ప్ చేసిన, మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు 1 ఇయర్ నుంచి. అని నేను ఎంత సఫర్ అవుతున్నానండి. వాడి ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది. ఈ పాపం ఊరికే పోదురా, నేను చెప్తున్నా కదా ఎంత సఫర్ అయినానో. నీ ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది. నీ ఫ్యామిలీ కానీ, మా ఫ్లాట్ ఓనర్ కానీ, దానికి కూడా పిల్లలు ఉన్నారు. నా ఫ్రెండ్స్ కానీ, తెలిసిన వాళ్ళకి ఎవరెవరైతే ప్రామిసులు చేసిన అందరు పిల్లల తరాన్ని తాకుతుంది. నేను ఎంత ఏడ్చిందో, నేను ఎంత సఫర్ అయినానో, నేను ఎంత నిద్రలేని రాత్రులు గడిపినా అండి వీడి బిహేవియర్ వల్ల. ఈ రోజు కాండి బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా ఆప్షన్స్ ఉంటే నాకు ఒకవేళ తెలియదు, వాడు ఇన్ఫామ్ చేసిండు ఇన్ని రోజులు. నాకు కరెక్ట్ అయిన ఆప్షన్స్ ఉన్నా కూడా అది తెలియదు, వరస్ట్ ఆప్షన్సా కరెక్ట్ అయిన ఆప్షన్స్. సో అవి కూడా చెడగొడదామని చూస్తున్నాడు, లేదా తెలియదు అనమాట. వాడే ఇన్ఫామ్ చేస్తాడు నాకు ఆప్షన్స్ ఉన్నాయని, వాడే ఇన్ఫామ్ చేస్తాడు, వాడే నేను చెడగొట్టినా ఇన్ఫామ్ చేస్తాడు. ఇంత చెత్త బిహేవియర్ అని చూడండి. నా క్యారెక్టర్ నేను హెల్ప్ అడగలేదు. ఒకవేళ నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడానికి ట్రై చేసిన, ఇటు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు, నన్ను తిడుతున్నాడు, వాడు ఏమనకుండా వాడు తింటున్నాడు అంటే మీరు ఒకటే ఆలోచించుకోండి. వాడి బిహేవియర్ ఎట్లుంది, నన్ను టార్చర్ చేస్తున్నాడు డైలీ. వాడి బిహేవియర్ అట్లుంది కాబట్టి అమ్మ నా బూతులు తిడుతున్నాయి. అదొక్కటే ఆలోచించుకోండి. వాడి బిహేవియర్ బాగాలేదు. సో అందుకే అమ్మ నా బూతులు నేను రెస్పాండ్ అవుతున్నా అని అంటే ప్రతి ఒక్కటి స్టేటస్తోనే జరిగింది. అందుకే నేను రెస్పాండ్ అవుతున్నా. సో ప్రతి ఒక్కటి అలా వైఫ్ లవ్ చేసిన స్టేటస్తోనే, లైఫ్ మనసు మార్చిన స్టేటస్తోనే, మనకు వరస్ట్ ఆప్షన్స్ ఇన్ఫార్మ్ చేసిన స్టేటస్తోనే, వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ స్టేటస్తోనే. సో అందుకని నేను అవుతున్నా అండి. నేను ప్యానిక్ రెస్పాండ్ అవ్వట్లేదు, ఏం లేవట్లేదు. సో ఇప్పటి నుంచి నేను దేనికి ప్యానిక్ అవ్వను, దేనికి కూడా ఇబ్బంది పడాను అనమాట. సో కరెక్ట్ అయిన అమ్మాయి వస్తేనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా. అప్పటి వరకు నేను సింగిల్గా ఉంటా. నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడం, నన్ను ఇబ్బంది పెట్టడం, నన్ను ఏమంటారు ఫేక్ అలిగేషన్ చేయడం, ఫేక్ సర్క్యులేషన్ చేయడం, ఇలాంటివి చేస్తున్నాడు వాడు. నేను ఒకటే అనుకుంటున్నా, వాడు 5 మంత్స్ మార్చడానికి నేను అనుకుంటున్నాను అనమాట. సో మీరు కూడా అదే అనుకోండి. ఒకవేళ నిజంగా అది నా గురించి ఫేక్గా సర్క్యులేషన్ చేస్తే, ఫేక్ అలిగేషన్ చేస్తే నమ్మొద్దండి. ఇది కూడా సన్నీ రెడ్డి గారు నమ్మొద్దు. అండ్ నేను రెస్పాండ్ అవుతున్నా అంటే వాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, అదొకటే అనుకోండి. నేను వీడియోస్ పెడుతున్నానంటే నన్ను టార్చర్ చేస్తున్నాడు, వాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు వాడు పెళ్ళాం గురించి. అటు పెళ్ళాం గురించి ఇద్దరు పిల్లలు తెల్లని వాడే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడండి. నేను ఏమన్నా దాన్ని దెంగుతున్నాను అండి. చంద్రకారెడ్డిని పోయి నేను దెంగి వస్తున్నాను డైలీ వాడిని, ఆమెని. చెప్పండి, ఇంత బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నా అంటే నన్ను టార్చర్ చేస్తున్నాడు డైలీ. ప్రతిరోజు నన్ను టార్చర్ చేస్తాడు, స్టేటస్లు పెట్టిస్తాడు, టార్చర్ చేస్తాడు, మ్యానిపులేషన్ చేస్తాడు, అబ్యూస్ చేస్తాడు నన్ను. చూడండి, ఇంకొకరు అయితే వాడిని ఇల్లు కొట్టేవాళ్ళు, కానీ ఎందుకు నేను కాబట్టి నేను సైలెంట్గా ఉంటున్నాను. ఎందుకు వాడి ఇంకోటి అండి, యూట్యూబ్ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసినా ఎవడు హెల్ప్ కోసం నేను చూడట్లేదు. నా వర్క్లో బిజీగా ఉంటున్నా. వర్క్లో బిజీ అయిన తర్వాత ఇంకొంచెం లేట్ అయినా మంచి అమ్మాయిని తెచ్చుకోవాలి, ఆ బెటర్ అయిన అమ్మాయిని తెచ్చుకోవాలని నేను చూస్తున్నాను అనమాట. చూడండి, ఇట్లాంటి బిహేవియర్ ఉంటుందా? మ్యారేజ్ జరగనీయకుండా చేసిండు 1 ఇయర్ నుంచి, మ్యాచెస్ రానియకుండా చేసిండు. ఇప్పుడు ఏమైనా కరెక్ట్ ఆప్షన్స్ ఉన్నాయో లేదో తెలియదు అనమాట. ఆ వరస్ట్ ఆప్షన్సే కరెక్ట్ ఆప్షన్స్ నాకు తెలియదు అనమాట. సో వాడు ఇన్ఫామ్ చేస్తాడు, వారిని చెడగొట్టిన అని చెప్పి ఇన్ఫామ్ చేస్తాడు వాడే. సిగ్గు లేకుండా వాడే, సిగ్గు శరం ఉన్నవాడైతే వాడు ఎందుకు చెప్పాలి, ఎందుకు ఇన్ఫామ్ చేయాలి? మాకు కరెక్ట్ అయిన ఆప్షన్స్ ఉన్నాయి. ఆడే ఇన్ఫామ్ చేస్తాడు. ఆ మ్యారేజ్ జరగనీయకుండా చేయడం, ఇలాంటి పనులు చేస్తాడు. ఎంత సైకో బిహేవియర్ అని చూడండి. ఆ మ్యారేజ్ జరగనీయకుండా చేసిండండి 1 ఇయర్ నుంచి. ఇప్పుడు కూడా మ్యాచెస్ రానియకుండా చేయడం, నా క్యారెక్టర్ బ్యాడ్ చేయడం, అందరిలో చెప్పి నాకు క్యారెక్టర్ బ్యాడ్ చేసి, ఫేక్ సర్క్యులేషన్ చేసి, ఫేక్ అలిగేషన్ చేసి, మ్యాచెస్ రానియకుండా ఇలాంటివి చేస్తున్నాడు వాడు. అసలు ఒకటే అనుకోండి మీరు, ఏదన్నా ఈ ఒకటి. వాడు నేను అమ్మ నా బూతులు తిడుతున్నా, వీడియోస్ రిలీజ్ చేస్తున్నా అని చెప్పి స్టేటస్లు పెడుతున్నా, బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నా అంటే వాడి బిహేవియర్ అట్లుంది అనుకోండి. వాడు టార్చర్ చేస్తున్నాను, వాడి బిహేవియర్ అట్లుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి స్టేటస్తోనే జరిగిందండి. వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ స్టేటస్తోనే జరిగింది కాబట్టి ఈరోజు కూడా స్టేటస్లో పెట్టిస్తున్నాను నాకు. ఆ ప్రతి ఒక్కటి అలా వైఫ్ మనసు మార్చిన స్టేటస్తోనే, అలా వైఫ్కి నాకు మధ్యలో చైతన్య అని ఒక అమ్మాయి అండి. సో ఆ అమ్మాయితో మెసేజ్ పంపించాను ఇన్స్టాగ్రామ్లో స్టేటస్తోని. సో ఆ ప్రతి ఒక్కటి స్టేటస్తోనే అనమాట. సో అందుకని స్టేటస్తో పెట్టి టార్చర్ చేస్తున్నాను కాబట్టి నేను రెస్పాండ్ అవుతున్నాను. నేను ఇట్లా ప్యానిక్ అవుతాను, రెస్పాండ్ అవుతాయి. వాడికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని క్రియేట్ చేయడం, ఇట్లా రెస్పాండ్ అవుతున్నాను. వాడికి నేను ఏమనలేదు, వాడికి ఆయన కూడా రెస్పాండ్ అవుతున్నాను, తిడుతున్నాను, క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పి చేయడం, ఇలాంటివి చేస్తున్నాను.
చేస్తున్నారండి బ్యాక్గ్రౌండ్లో. సో వాడి మాటలు నమ్మొద్దు ఎవరు కూడా. వాడు ఏదన్నా ప్రచారం చేసినా నా గురించి రీకలిగేషన్ చేసినాడు వైఫ్ మనసు మార్చని నేను అనుకుంటున్నా. నిజంగా ఏదైనా ఉంటే వాడి విజయ్ దగ్గరికి వెళ్ళండి చెప్పండి. సో ఏదన్నా కూడా సో నేను ఒకటే అనుకుంటున్నా వాళ్ళ వైఫ్ మనసు మార్చడానికి అని నేను అనుకుంటున్నా. సో అదనమాట. సో బెటర్గా ఉంటేనే అమ్మాయి బెటర్గా ఉంటేనే మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా అండి. అప్పుడు సింగిల్గా ఉంటా. సో ఇట్లా రెస్పాండ్ అవుతున్నానంటే వాడి బిహేవియర్ అట్లుంది. వాడు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు అంటే అమ్మన బూతులు తిడుతున్నానంటే వాడి బిహేవియర్ అట్లుంది. సన్నీ రెడ్డి బిహేవియర్ అట్లుందండి. అది సో కరెక్ట్ అయిన అమ్మాయితో మ్యారేజ్ ప్రొసీడ్ అవుతా అండి. అప్పటి వరకు నేను సింగిల్గా ఉంటాను.